ఇట్లాగే ఎగురుకుంటూ పో, అడ్డంగా తిరుగుద్ది. అసలే పక్క ప్రాణివి వస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేపు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా. అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు. సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు. వాసు వాసు నువ్వు మైమరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండా ఉంది. అప్పుడప్పుడు చిల్లర కొట్టట్లా ఎత్తన్నట్టు గుడ్డి కుక్కలారా వెనక్కి తోలుతారంటారా కళ్ళు ముందుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరున్నారు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి. దిగమనా. ఎవరనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు. తెల్లం మాసం దొరికితే చాలు వెంటనే పార్టీ ఎట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా బచ్చా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడేంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీ పడుకున్నాడు, వెళ్ళేపు అని చెప్తే అడుగుతాను. లేవరా. నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా పోయి లేపండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? అదే తప్పే. వాసు వాసు క్లైమాక్స్ వెళ్ళిపోతాం వాసు. నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తనుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది? ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవ్వను పోరా. అక్క అక్క అయ్యో వాసు ఎక్కువ వాసు.
బెల్లం మాస్టర్ చచ్చాను. వాసు ఎడిపోయిందో తెలియడం లేదు. వాసు క్లైమాక్స్ వాసు. ఊరికే వాకు. కార్ నంబర్ నోట్ చేసుకున్నావుగా? TN0979. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తీసుకుని రీల్ తీసుకురా. నేను థియేటర్కి వెళ్తాను. మహేష్ ఏంటి అది? డబ్బు మొత్తం కరెక్ట్ గా తీసుకుంటావు. అడ్రస్ చెప్పాయా? ఏ మనుషులే మీరు? అడ్రస్ చెప్పండి బాబు. క్లైమాక్స్ రిలేయా? కంప్యూటర్ ఫీడ్ అయిందయ్యా, ఆపరేటర్ రానే. ఆడు కూడా మనకి ఎందుకు బట్రా. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో, ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయిట్టుంది. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది? తక్కువ బండి. ముందు బండి మార్చు లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ. చిచి ఆ ముద్దువేగా. ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పెడతాను. క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు లే. అయ్యో రొప్పుతున్నావే. లోపల కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవులే రా. అక్క ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ ముద్దుకి. ముద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా క్లైమాక్స్ చూపింది దేవుడా దేవుడా. ఏ ముద్దు ఇక్కడే కూర్చున్నానక్క. ఈ తీరు గన్నలో ఏంటా? దయచూచి. తీసుకో. ఏంటిది? ఇవాళ మా డాడీ బర్త్డే. అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను. క్లైమాక్స్ లేవక్క. క్లైమాక్సేగా. అదిగో వస్తుంది. ఎక్కడా? మావ మావు కదా బాబాయ్. మేము మావలానే పిలుస్తాం. లేవరా ముద్దు. వీరు డెప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరితను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఈ మావరక్క. వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. అక్క టైం అవుతుందక్క. నర్మయ్ ముందా కేక్ తిను. అయ్యయ్యా ఈ ముక్కు మా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్. పేరు బిర్లా బోస్ IPS. ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్. ఎనిమిది గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ డే. అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా? డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ. క్లైమాక్స్ గా మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరా. మరి ఇప్పుడు నేను వస్తా డాడీ. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఏంటి? ఏం చెప్పను? ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరో అయింది వాసు. మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు. అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చించేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్. బాలు రా వెళ్దాం. రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కదా, ఇంట్లోకి రా. వాసు నీ కూడా రానా? కూర్చో. వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు.
శ్రీలు ఎక్కడే? ఇస్తాను. ముందు మా అమ్మను వదులు. దొంగరా, ఇంటికి వచ్చి గొడవ చేస్తారా? Get out. పోరా బయటికి. జాగ్రత్త. అమ్మయ్య, రీల్ వచ్చేసింది. వాసు వాసు సూపర్ వాసు, అతను కొట్టేసే వాసు, జయించే వాసు. స్టార్ట్ చేయి. వాసు ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే సరే. వాసు జెండాకు రాలేదు. అతను ఏమైతే మనకి తీరా బండి. అమ్మా రావయ్యా ఇటు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అయితే రాని నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బాచి బద్దలైంది. రైట్. కొని తెచ్చుకోవడం కాకపోతే ఏమిట్రా ఇది? కొని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ కథంతా జరిగింది. వెయిట్ వెయిట్ వెయిట్. బాబాయ్ కొంచెం అన్నయ్య పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏమిటి చూస్తున్నావు? పోతలకి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ 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 వెయిట్. రీల్ అంటే ఏ పిక్చర్ది? మజాకా అల్లుడా మజాకా. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాను. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు. మోహన ఫోటోతో సహా. పట్టపగలు కమిషనర్ ఇంట్లో జొరపడి కమిషనర్ కూతుని కత్తితో కసక్కు కసక్కుమని కోసను. కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్. న్యాయం ధర్మం అంటారు. పోనీ మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం. మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది. పర్వాలేదా? ఏమక్కర్లేదు. మోహన లోపలికి రా. ఎప్పుడు ఇంతేగా? ఇంట్లో జరిగిన దాన్ని వీధికి ఎక్కించకండి. వదిలేయండి, ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసే. వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంతు తేలుద్దాం. కేసే లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడెంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు? నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలు ఇచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే చేయిస్తా. ఏ మాత్రానికి పందికొక్క దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా. సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడా మజాక ఆడుతోంది. మోహన, అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పని చేసిన వాడిని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు? పోలీసులతో వచ్చి వెళ్ళిపో. అడుగు అతని.
నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి పోలీసులు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు ఇలా రా. ఆ రోజు తాగితంతో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించా చూస్తాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రంతా కాపాడాడు. రాత్రుళ్ళు పోలీసులకి దొరకకూడదు. నా కడుపులో అదోలా ఉంది, వెళ్ళొస్తాను. ఏంటా సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. అన్నయ్య బాబాయ్ గారు చెప్తాడు గుడ్ న్యూస్. మమ్మీ ఏమిటి కత్తితో కసిన వాడు దొరికిపోయాడు. దొరికాడా? సార్ నేను చూడటానికి ఇట్లా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళాన్ని తెలిస్తే ఎలా పోతుంది బాబు బాధ పెట్టా. నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాళ్ళతో రాసుకెళ్ళి. हेलो, कौन है? तुलसी? क्या तुलसी? हाँ? कलकत्ता तुलसी? हमारा तुलसी? जी बोलो जी. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్ ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. హలో, అక్కడేం చేస్తున్నావా? అదే కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? ఏడువాడు లాకప్లో రైట్ సార్. వాడే సార్. సార్ సార్ ఫోన్. కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కల్స్, ఆ సంగతి వదిలేమన్నా? ఎస్ సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేసి ఇద్దరు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించున్నట్టు చేశారు. నేను దేనికి? అన్నయ్య రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికినే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1,00,000 సార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద ఎక్కడ? వంటగదిలో దూరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకరిని పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తారట. దానికి మహారాణి పోలీస్ స్టేషన్ వెళ్ళి వత్తాసు పలుతుందట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా? ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. చిన్న ఎలా ఉన్నావు? ఓసినా చెల్లాయ్, నీ కాబోయే మొగులా నేను ఐపీఎస్. ఇంకా చిన్నగిన్న అంటావేంటి? ఎవరున్నారు ఇంట్లో? అతయ్య, ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో, ప్లీజ్ ఆగో. బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి. ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు. తగ్గించు తగ్గించు. గట్టిగా చెప్పు. ఇవాళ వంటలేమిటే? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలీదా? లోడ్ చేయలేదు కదా? నో బుల్లెట్.
ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదురా. అంకుల్ ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 months లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. అమ్మా అయ్యో ప్లేడ్ ఏ ఆగు మోహన ఆగు ఆగు దొరికా. అవును నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిలా ఏది చెవులో కుయ్యి. ఆగు ఎక్కడికి వెళ్తావా? మాయా బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. పులివిదా పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? హాట్ గా ఉంది. 3 నెలలు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఏ చిన్న ఇక్కడే నువ్వు ఉండేది? ఇక్కడ అయ్యో నేను నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, 4 పెగ్గులు వేయచ్చు, ఆడపోలీసులకు సైట్ ఆ కొట్టచ్చు. సెటప్ లో ఇక్కడ ఉండవు కదా. ఉండనే ఉండవు. షట్ అప్. యూ షట్ అప్. మాయ నేను ఎవరిని? లేడు. నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మాయ నేను ఎవరిని? గ్రేట్ బిర్లా బోస్ మేనలుండి నీతి న్యాయం ధర్మం. మాయ మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవాడినా? తల్లిదండ్రులు నాకు నా చెల్లైకి మీరే కదిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు. పులి బిడ్డకి కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న. మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా.